ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావు ఠాక్రేలతో నేతలు భేటీ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పొంగులేటి, జూలై 14 లేదా 16న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సభలో జూపల్లి కాంగ్రెస్ లో చేరనున్నారు. అరికెల నర్సారెడ్డి, గురునాథ్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 80% ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ కు ఉందనే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించామన్నారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ నే కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ కు మళ్లీ పాలించే అర్హత లేదని విమర్శించారు. ఏ తెలంగాణని ఆనాడు సోనియం ఇచ్చిందో డెఫినెట్ గా తెలంగాణ యావత్ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు రాష్ట్ర విభజన చేసేటప్పుడు, రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి నష్టం జరుగుద్దు అని సోనియమ్మ గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు. నష్టం జరుగుద్దని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్ద సాహసం ఏదైతే సోనియా గాంధీ గారు చేశారో వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ గారితో, ఖర్గే గారితో కూర్చొని ఇంతకుముందు మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, వారి ఆలోచన ఏదైతే ఉందో, ఏ తెలంగాణ బిడ్డ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి అని అంటే ఇది ఒక్కటే సాధ్యం. పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను, నాతో పాటు ఉన్న ముఖ్య నాయకులు, లక్షలాది ప్రేమించే అభిమానులు, కాంగ్రెస్ పెద్ద కుటుంబంలో మేము కూడా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. జూలై 2వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా అక్కడ ఖమ్మం వేదికగా 2వ తారీఖు సాయంత్రం జరగబోయే మహాసభలో, ఆ సభకు కూడా కనీ విని ఎరగని రీతిలో ఓటరున్న ఖమ్మం జిల్లాలో మేం పెట్టామని, అద్భుతంగా పెట్టామని జబ్బల జరుచుకున్నారు కదా, ఆ సభని మించిన సభ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి. ఆనాడు మీరు ఏదో జబ్బలు తలుచుకున్నారు, మీరు లెక్క పెట్టుకోండి. ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలన చూసిన తర్వాత బాధాకరమైన విషయం, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది, అవినీతి ఆకాశం అయితే ఎగిరింది. అన్నీ కూడా బోగస్ మాటలు, బోగస్ స్కీములు, అబద్ధాలు. అంటే ప్రజలని మోసం చేసేటువంటి మాయ మాటలు చెప్పేటువంటి కార్యక్రమం. ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఏ స్కీమ్ పెట్టాలో ఎట్లా గెలవాలా, గెలిచిన తర్వాత వాటిని అమలు చేయలేక మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఏ స్కీమ్ అనౌన్స్ చేయాలా, అది గెలిచిన తర్వాత వాటిని కూడా అమలు చేయకుండా, అంటే 14లో కానీ 18లో కానీ వాటిని అమలు చేయలేక మళ్ళీ కొత్త పాట పాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానిలో చాలా ఉన్నాయి అంశాలు. ఇది సందర్భంగా కానీ ఇలా దళిత బంధు కావచ్చు, బీసీ బంధు, రకరకాలు కావచ్చు. అంటే టోటల్గా 100కి 100% ప్రజలని మోసం చేసే కార్యక్రమం, ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం, దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఈనాడు ఈ పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజానికం, అన్ని వర్గాల వాళ్ళు, రైతాంగమైనా, మహిళలైనా, కూలీలైనా, కార్మికులైనా, కర్షకులైనా, ఉద్యోగులైనా, అందరిలో కూడా ఒక ఈనాడు పరిస్థితి అందరికీ అర్థమైంది. కాబట్టి 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా బాధ్యత కూడా, ప్రజాప్రతినిధులు మా బాధ్యత కూడా ప్రజలను సంఘటితం చేయాలి, ప్రజాప్రతినిధులను సంఘటితం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలా.
కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు, ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా ఎవరినైనా. కాబట్టి ఈ పరిస్థితిలో సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అది మా అందరి బాధ్యత కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బహుశా 14 కానీ 16 కానీ ఏఐసిసి పెద్దల యొక్క డేట్లు తీసుకుని మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ యొక్క చేరేటువంటి కార్యక్రమం 16 or 14 నాడు మేము జాయిన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. సో వీఆర్ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక కథ వేరే ఉందన్నారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. राहुल जी और मल्लिकार्जुन खड़गे जी से मिलने के बाद कांग्रेस पार्टी में ज्वाइन होने के लिए वादा किए. आपके सामने उनके बात रखे. आगे हम लोग तेलंगाना में टीआरएस को हराने के लिए जिस तरीका से काम करना है सब लोग मिलके हम लोग काम करेंगे. और भारतीय जनता पार्टी टीआरएस साथ मिलकर कैसे 4 करोड़ तेलंगाना जनता को कैसे धोखा दे के गया, ये सब सारे हम लोगों को दिखाना है. और पिछले 3 दिन से केटीआर आईटी मिनिस्टर दिल्ली आया था. वो ऐसा दिखा है कि हम तेलंगाना तरक्की के लिए, मेट्रो रेल के लिए, नेशनल इरिगेशन प्रोजेक्ट्स के लिए और कुछ प्रोजेक्ट्स के लिए हम रिप्रेजेंटेशन दिए, इसीलिए भारतीय जनता पार्टी से मिले. ये सरासर झूठा है, क्योंकि पटना में एंटी बीजेपी जो मीटिंग चल रही था 15 पार्टियों का, तो उसका तोड़ने के लिए, ये परसेप्शन ऐसा क्रिएट करने के लिए अपोजिशन में भी साथ नहीं है, कुछ लोग बीजेपी के साथ है, ऐसा परसेप्शन क्रिएट करने के लिए लगातार टीआरएस कोशिश किए. पहले केसीआर ने किया, अभी केटीआर ने कोशिश कर रहा है. तो लोग पूरा समझ रहा है. इसीलिए हम लोग सब लोगों, जितने भी वरिष्ठ नेता भी कांग्रेस पार्टी में शामिल होने के लिए हमें वादा दिए. इन लोगों को मैं वेलकम कर रहा हूं. और दूसरे जुलाई 2 को खम्मम में एक बड़ा जलसा होगा. फेविकॉल से जोड़े तो जितना ताकत रहते हैं, और बीजेपी बीआरएस का भी उतना ही गठबंधन है. पिछले 9 साल ये लोग साथ में काम किए, आगे चुनाव में भी ये दोनों मिलके चुनाव लड़ने वाले. इसीलिए कांग्रेस पार्टी पूरा तैयारी कर लिए ये दोनों को हराने के लिए. भाई ये हमारे खुद के फायदा के लिए नहीं तो हमारे पोजीशन के लिए बातचीत चली नहीं. 4 करोड़ जनता जो उम्मीद किए थे, वो उम्मीदों को देकर, शहीद हुए बच्चों को देकर श्रीमती सोनिया गांधी जी ने तेलंगाना दिया हुआ है, वो उम्मीद को टीआरएस ने तोड़ दिए. इसीलिए वो उम्मीदों को पूरी करने के लिए कांग्रेस पार्टी कोशिश करेगा. कि आज की तारीख में तेलंगाना में बहुत ही अच्छे पोजीशन में कांग्रेस आई है. उसकी वजह एक ही है कि कांग्रेस पार्टी पे तेलंगाना की जनता का विश्वास बढ़ा है. और जिस तरीके से सभी को दिखाई दे रहा है कि बीआरएस और बीजेपी एक साथ चल रही है, हर जगह पे हाथ में हाथ मिलाकर वो राजनीति करना चाहती है. इसीलिए जनता ने भी सोच लिया है कि बीआरएस की जो सोच थी, जो उन्होंने वायदे किए थे, वो कोई भी वायदा उन्होंने पूरा नहीं किया है. सिर्फ दिखावापन है. कोई तेलंगाना के डेवलपमेंट के लिए, भविष्य के लिए कुछ अलग नीतियाँ बनाकर उस तरीके से खर्चा करने का उनका कोई वहाँ पर इरादा नहीं है, ना कोई वो दिखाई देता है. हम देख रहे हैं कि पूरे तेलंगाना में जिस तरीके से 5.5 लाख करोड़ का कर्जा आज तेलंगाना के ऊपर हुआ है. तेलंगाना से पैसा आ रहा है, बीजेपी की तरफ से पैसा आ रहा है. इसलिए सबको पता है कि बीजेपी की बी टीम करके बीआरएस पूरे देश में काम कर रही है, और उसका ही नतीजा आपको महाराष्ट्र में दिखाई देता है. लेकिन तेलंगाना में जो परिस्थिति है वो पूरी तरह उनके अगेंस्ट है. जनता उनके अगेंस्ट गई हुई है. और आज के हालात वही बताते हैं कि तेलंगाना में अब उनके साथ
उनको विश्वास लोगों को नहीं रहा है उनका प्रतीक। देखिए बहुत सारे लोग आएंगे और आज भी काफ़ी लोग कांग्रेस में ज्वाइन का मतलब आज मिल रहे हैं सभी हमारे कांग्रेस के नेताओं को। तो उसके बाद अलग अलग मीटिंग्स होंगी, उसमें ज्वाइन करने की बात होंगी, उसमें अलग और नेता भी उसमें शामिल होंगे। मैं समझता हूँ कि वेव्स आ गई है, कांग्रेस पार्टी को लाओ, तेलंगाना बचाओ, ये अभी लोगों में ये बात आ गई है और उसी तरीके से लगातार आज आपको दिखाई दे रहा है। Support Congress Party. Telangana is the spoil. We are given for the Telangana what for public achieved. It is not achieved. So please come back. घर वापसी बोल के राहुल गांधी जी वही बोले हैं। हम भी वही रिक्वेस्ट करते हैं सब कुछ जो पार्टी को छोड़े और इधर दूसरा पार्टी में आए वो लोग 10 साल का केटीआर रूलिंग को देखे एक बार कांग्रेस में मौका देना। जो पार्टी आंध्रा में पूरा खत्म हुए फिर भी తెలంగాణ दिए ना वो कांग्रेस को वापस आओ रिक्वेस्ट करें। కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా సార్ తెలంగాణలో? 100% వస్తాయి। ఎన్ని సీట్లు వస్తాయి? 75 మేము వస్తాయి। 75 మినిమం 70 నుంచి 80 మధ్యలో వస్తాయి। ఈసారి ఇక ప్రచారస్త్రాలు మీరే చూస్తారు, ముందు చెప్పం మేము ఏ విధంగా ఉంటాయి। అక్కడ 4-5 పాయింట్లే చెప్తాం, ఎక్కువ చెప్పం మేము। ఓకే, ఆ 4-5 పాయింట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటాయి। కేసీఆర్ లాగా దళితులు 3 ఎకరాలు ఇస్తా, దళితులు ముఖ్యమంత్రి ఇస్తా అది చెప్పం మేము। చేసేయే చెప్తాము, చెప్పేయే చేస్తాము। కర్ణాటకలో 5 కార్డ్ గ్యారంటీ ఎట్లా ఇచ్చిందో అదే విధంగా మాది కూడా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది మా మేనిఫెస్టో। అది రేపు స్ట్రాటజీ కమిటీ మీటింగ్ రేపు 12 గంటలకు ఉన్నది ఇదే ఆఫీస్ లో। రేపు డిసైడ్ రేపు స్ట్రాటజీ మీటింగ్ లో అంత డెప్త్ గా వెళ్తాం। ఇవాళ ఓన్లీ జాయినింగ్ వరకే పరిమితం। 12 గంటల నుంచి 2 గంటల వరకు ఏఐసీ ఆఫీస్ లో ఓన్లీ ఎంపీస్, ముఖ్య నాయకులు, ఏఐసీ సెక్రటరీస్ తోని 12 to 2 o'clock వరకు ఇదే ఆఫీస్ లో ఉన్నది। అందులో అన్ని చర్చిస్తాం, మా స్ట్రాటజీ కూడా చర్చిస్తాం। స్ట్రాటజీ మీటింగే రాహుల్ గాంధీ అమెరికా పోయే ముందు ఉండే, అది డిఫరెంట్ రీజన్ తో అమెరికా పోవడంతో పోస్ట్ పోన్ అయింది, అది రేపు పెట్టింది। 100% అది శరద్ పవార్ గారు కూడా స్వయంగా చెప్పిండ్రు। మహారాష్ట్రకి వెళ్లి బీజేపీ కాంగ్రెస్ ని తిడుతుంది తప్ప బీజేపీ అక్కడ రూలింగ్ శివసేనతో రూలింగ్ ఉన్నది, బీజేపీని తిడతలేడు। కేంద్రంలో రూలింగ్ ఉన్నది, బీజేపీని తిడతలేడు ఆయన। ఇవాళ కూడా మన షోలాపూర్ పోయిండు, మీరు చూడండి ఎవరిని తిడతారు, కాంగ్రెస్ ని తిడతాడు। మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారం లేదు, కేంద్రంలో లేదు, తెలంగాణలో లేదు। కాంగ్రెస్ తిట్టే అవసరం ఏంది? కేంద్రంలో ఉన్న అధికారం రాష్ట్రంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం గా శివసేన సపోర్ట్ తోని వీళ్ళే మేజర్। అక్కడ బీజేపీని విమర్శిస్తలేరు, కాంగ్రెస్ మహారాష్ట్ర పోయినప్పుడల్లా వారానికి ఒకసారి తిడుతుండంటే మీరు అర్థం చేసుకోండి। ఒకటే అదే శరద్ పవార్ చెప్పిండు, అదే నేను చెప్తున్నాను, అదే రాహుల్ గాంధీ చెప్పాడు। ప్రజల మూడుకు తగ్గట్టుగా నాయకులు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు కానీ వివిధ పార్టీలలో పనిచేసి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోటే ప్రజా సంక్షేమం ఉంటుందనే నమ్మకంతో, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా। ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు కోరుకునే ఏదైతే కాంగ్రెస్ పరిపాలన రావాలంటే మాకున్నటువంటి ఈగో ఏదైనా హెచ్చు తగ్గుల అవి ఉంటే అందరం తగ్గించుకొని ప్రజల కోసం ఐక్యంగా పనిచేయాలన్నటువంటి భావన ఉంటే ప్రతి దగ్గర ఒదిగి ఎదిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు। మీకు కనబడుతుంది కదా, రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తుంది। ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాస్తవానికి అందరి యొక్క అంటే ఇప్పుడు ఎలక్షన్ మనం ఫేస్ చేసేది, అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతాం। అదేవిధంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి అనేక నిర్బంధపు విధానాలను కూడా ఎదిరించాలంటే అధికారంలోకి రావాలి। కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలలో ఆయా లీడర్స్కు ఉండేటువంటి మంచితనాన్ని లేదా గెలుపుకు అవకాశాలను ఇవన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని వాస్తవానికి టికెట్స్ ఇస్తారు। కాబట్టి పాత వాళ్ళము భయపడాలనే అటువంటిది ఏం లేదు, ఎవరికై అందరికీ కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది। కొంచెం ఓపికతో మేమంతా సమన్వయం చేసుకొని పనిచేస్తే బ్రహ్మాండమైనటువంటి రోజులు కాంగ్రెస్కి వస్తుంది। అందరూ కలిసి పనిచేయండి, మంచి అంటే ఇప్పటి వరకు జరిగింది కొత్త పాత ఇవన్నీ కాదు, ఇప్పటి నుంచి మీరు అందరూ ఐక్యంగా నడవండి అని చెప్తున్నారు। మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకునేది అదే, రాష్ట్రంలో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు। కాంగ్రెస్ వాళ్ళు ఐక్యంగా ఉంటే ఈజీగా అధికారంలోకి వస్తారు, మేమందరం కూడా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామనేది ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు అందరం కూడా ఐక్యంగా ఉండాలి। చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఎవరింట్లో లేవు, భార్య భర్తల మధ్య ఉంటుంది, తండ్రి కొడుకులకు ఉంటుంది, అన్నదమ్ములకు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, రక్త సంబంధంలో ఉన్నోళ్ళకే ఉంటాయి। కాబట్టి డిఫరెంట్ ప్రాంతాలలో పనిచేసేటువంటి వాళ్ళకు ఉంటుంది, అయినా కూడా బ్రాడ్గా ఆలోచించి ప్రజల కోసం మనం అందరం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నా ఆలోచన। నేను ఎప్పుడు ఎక్కడ ఏ వేదిక మీదనైనా ఇదే మాట్లాడతా, సంపూర్ణమైనటువంటి లీడర్స్గా మనం అందరం ఎదిగి మనకుండేటువంటి కాంగ్రెస్ పార్టీ
తిరిగి తెలంగాణలో పూర్వవైభవం ఉంటుందని చెప్పి నేను విశ్వాసం. సంతృప్తిగా ఉండే కదా ఈ పని అంతా చేస్తున్నది. అసలు మీరు సంతృప్తిగా ఉండండి అని కోరుతున్నాను. ఇవన్నీ సహజమైనటువంటిది. ప్రతి చోట మీ ఆఫీస్లో కూడా కొంతమంది ఎడమొగం పెడమొగం ఉంటారు. సరిగ్గా మీ వారిని వినిపించేటట్టుగా ఎట్లా చేస్తుందో అట్లనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రతిరోజు పరస్పరం విషయాలని షేర్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి చర్యలు, ఆ చర్యలు ఎప్పుడు ఏ విధంగా అంటే ఏ వేదిక మించి చెప్పాలనో చెప్తాం. యువాజనంతం యువా కల్పితం. దట్స్ ఆల్. ఎవడు పడితే వాడు సోషల్ మీడియాలో ఒకటి వదిలితే దానికి ఒక ఖండన ముండన ఇవ్వటం ఇట్స్ ఎ బిలో డిగ్నిటీ. ఈజ్ ఇట్ నాట్? అండ్ మీరు ప్రశ్న మాలాంటి వాళ్ళని ప్రశ్న యూ ఆస్క్ మిస్టర్ కేసీఆర్, నాట్ టు మీ.